राजू भाई जी हमारे बीच हैं, आपका ఓం శాంతి. स्वागतम। ఆదరణీయ రాజుభాయ్ नाम लेते ही ఈరోజు క్లాస్ मन प्रसन्न చేస్తున్నారు. होता है। इस బ్రహ్మభోజనము पर आप हमारा ज्ञानवर्धन करेंगे। भक्ति में ఈ हमने విషయం పైన ब्रह्मा ఆయన भोजन के बारे ప్రసంగిస్తారు. में सुना, संगम पर ब्रह्मा भोजन के बारे में सुनते रहे। సంగమికంలో ब्रह्मा भोजन का బ్రహ్మభోజనము स्वरूप क्या है, దాని इसका స్వరూపం महत्व ఏమిటి, क्या है, దాని మహత్వం इसकी ఏమిటి, महिमा क्या है, దాని इस पर మహిమ प्रकाश ఏమిటి, डालेंगे। इस దానిపైన पर हमने सुना है क्या ప్రకాశం ब्रह्मा भोजन है। कोई कहते हैं हमें ब्रह्मा ఇస్తారు भोजन कराना है, రాజుభాయ్ గారు. कोई कहेंगे हमने ब्रह्मा भोजन किया, आदि आदि सुनते हैं। इस पर प्रकाश डालेंगे आदरणीय भाई। ओम शांति। ఓం శాంతి. बहुत सुंदर विषय है। చాలా సుందరమైన విషయము, మనందరికీ పనికి వచ్చేది. ఎందుకంటే भोलानाथ बाबा का भंडारा है। శివ్ భోలానాథుడి యొక్క భండారి ఉన్నది. भंडारे में जो भोजन बनता है उसका नाम ब्रह्मा भोजन है। భండారిలో తయారయ్యే ఆహారాన్నే బ్రహ్మభోజనం అంటారు. जो ब्राह्मण आत्माएं బ్రాహ్మణాత్మలు इस बेहद यज्ञ में బ్రాహ్మణాత్మలు బాబా యొక్క ఈ బేహద్ యజ్ఞంలో सफल करती हैं। తమ యొక్క తనువు, మనస్సు, ధనాన్ని సఫలం చేసుకుంటారు. शिव बाबा के नाम पर శివ్ బాబా యొక్క बाबा उसको ट्रांसफर करके శివ బాబాకి దాన్ని అంకితం చేసి బాబా పిల్లలకి ఇస్తారు. बाबा के भंडारे में जिन्होंने శివ బాబా భండారీలో పిల్లలు ఏదైతే దానం చేశారో ब्राह्मणों के लिए అది బ్రాహ్మణుల గురించి भोजन बना, భోజనంగా తయారవుతుంది. भोजन के आधार से ही భోజనం యొక్క ఆధారంతో మన స్థితి తయారవుతుంది. हम सब जानते हैं మనందరికీ తెలుసు, जैसा अन्न वैसा मन। ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనసు మనం కలిగి ఉంటాము. सुंदर हम सबको ఈరోజు బాబా మనందరికీ का होमवर्क दिया है। सब చాలా సుందరంగా మనకి ఈరోజు హోంవర్క్ ఇచ్చారు. मन मन मनाभाव हो जाए, మనసు మన్మనాభావ అయిపోవాలి. बुद्धि योग यथार्थ लग जाए, टिक जाए, బుద్ధి యోగం యథార్థంగా, संस्कारों में दिव्यता आ जाए। సంస్కారంలో దివ్యత రావాలి. समझता हूँ इन सभी का आधार వీటన్నిటి యొక్క ఆధారము భోజనము. अगर भोजन बहुत शुद्ध है, మన యొక్క భోజనము శుద్ధంగా పవిత్రంగా ఉంటే इसी तरह से योग युक्त होकर के बनाया అలాగే యోగయుక్తంగా అయి తయారు చేయాలి. ఆహారాన్ని याद ప్రిపేర్ చేయాలి. वृत्तियों से खाया తినేవారు కూడా బాబా యొక్క స్మృతిలో అనాసక్త వృత్తితో बन जाती है, తిన్నప్పుడు వారి యొక్క జీవితం యోగి జీవితంగా అయిపోతుంది. काया हो जाती है। వారి శరీరం కూడా నిరోగిగా అయిపోతుంది. अगर हम सबको योगी जीवन का अनुभव करना है, सहज योगी जीवन का, మనకు సహజ యోగి జీవితం యొక్క అనుభవం చేయాలి అంటే तन और मन को स्वस्थ रखना है। తనువు మనస్సుని స్వస్థతగా ఉంచుకోవాలి అంటే బ్రహ్మభోజనము बाबा की याद में बनाया हुआ सात्विक బాబా యొక్క స్మృతిలో తయారు చేయబడిన సాత్వికమైన శుద్ధ భోజనాన్ని से स्वीकार करने वाले చాలా ప్రేమతో స్వీకారం చేయాలి. निरोगी काया भी प्राप्त कर लेती है। అలాంటి వారు सहज योगी जीवन నిరోగి శరీరాన్ని కూడా పొందుతారు, అలాగే సహజమైన యోగి జీవితాన్ని కూడా అనుభవం చేస్తారు. में भी భక్తి మార్గంలో కూడా भोजन का और ఈ భోజనం యొక్క మరియు విశేషంగా ब्रह्म भोज के नाम से బ్రహ్మభోజనం యొక్క పేరుతో బ్రాహ్మణులకు తినిపించే విధి అనేది తయారై ఉన్నది. उत्सव होते, ఉత్సవాలప్పుడు कोई भी शरीर छोड़ते ఎవరైనా శరీరం వదిలినప్పుడు వారికి భోగ్ పెడతారు కదా, శ్రాద్ధం పెడతారు. को आमंत्रित किया जाता है। ఆ సమయంలో బ్రాహ్మణులని ఆహ్వానిస్తారు. ब्राह्मण ही होते తయారు చేసేవాళ్ళు కూడా బ్రాహ్మణులే ఉంటారు. हैं, साथ చాలా శుద్ధితో भोजन बनाते हैं। భోజనం తయారు చేస్తారు, అందరికీ తినిపిస్తారు. ఆ ప్రథ అనేది में भी चली आई है భక్తి మార్గంలో కూడా ఉండేది. और आप सबने मे- देखा हो, सुना होगा, మీరందరూ కూడా విని ఉంటారు, చూసి ఉంటారు. मंदिरों में जहाँ जहाँ भोग लगता है, మన యొక్క మందిరాల్లో ప్రసాదాన్ని పెడతారు కదా, भगवान को भोग तो हर मंदिर में लगता है, భగవంతుడికి ప్రసాదము ప్రతి మందిరంలో పెడతారు. पर भी भोग बनाने वाले అక్కడ కూడా ఈ ప్రసాదం తయారు చేసేవారు पवित्र रह చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండి याद में
పరమాత్మని యొక్క స్మృతిలో भोजन बनाते हैं। ప్రసాదాన్ని భోజనాన్ని తయారు చేస్తారు. मैं एक बार నేను ఒకసారి दादी जी के साथ గుల్జార్ దాది తోడుగా तिरुपति बालाजी के मंदिर में गया था। తిరుపతి బాలాజీ మందిరానికి వెళ్ళాను. मेरे का समय था, ఉదయం సమయము బ్రాహ్మణులు भोग तैयार कर रहे थे। ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. तो वहाँ के जो अधिकारी थे, అక్కడున్న दादी जी को అధికారులు लेके गए थे। దాదిని అది చూపించడానికి తీసుకుని వెళ్ళారు. నేను కూడా ఆవిడతో పాటు అక్కడికి వెళ్ళాను. पहले हमें भंडारा ही दिखाया। ఆ మందిరాల్లో మొట్టమొదట మాకు ఆ బండారినే చూపించారు. बड़े बड़े అక్కడ పెద్ద పెద్ద देसी घी में लड्डू बनते हैं। స్వచ్ఛమైన నెయ్యితోటి లడ్డూలు తయారు చేస్తారు. ఆ ప్రాంతాన్ని చూపించారు. దాన్ని के रूप में बाहर ప్రసాదం రూపంలో బయట అందరికీ ఇస్తూ ఉంటారు. लिया होता है, ఎవరైతే మందిరాన్ని చూడడానికి టికెట్ తీసుకుంటారో मिलते हैं। వారికి ఈ ప్రసాదం కూడా లభిస్తుంది. जब हम वहाँ गए मंदिर के अंदर, మేము మందిరం లోపలికి వెళ్ళినప్పుడు విశేషంగా भोग बनाने वाले ब्राह्मण భగవంతుడి యొక్క ప్రసాదం తయారు చేసే బ్రాహ్మణులను చూసాము. से చాలా శుద్ధితోటి చాలా మౌనంగా ఉండి अपनी मस्ती में भगवान के ध्यान में భగవంతుడి యొక్క ధ్యాసలో ముఖానికి పట్టి పెట్టుకొని అందరూ बना रहे थे। भोग భోజనము ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు, ప్రసాదాలను తయారు చేస్తున్నారు. का ब्रह्मा చాలా మహత్వం ఉంది బ్రహ్మ భోజనం గురించి, प्रसाद का, భగవంతుడి యొక్క ప్రసాదం గురించి. तो डायरेक्ट भगवान को మనమందరము कराते। డైరెక్ట్గా భగవంతుడికి భోగ్ పెడతాము. आपने सुना होगा, మీరందరూ కూడా వినే ఉంటారు. हमारी विद्यालय में మన విద్యాలయంలో भोग की प्रथा बाबा ने शुरू कराई భోగ్ అనే ప్రథని బాబా మొదలుపెట్టారు. और इस प्रथा में संदेशियों को ఈ ప్రథలో సందేశీయులు पार्ट मिला। వారు ట్రాన్స్లోకి వెళ్ళేవారు. ट्रांस के पार्ट में संदेशियाँ ఆ ట్రాన్స్ యొక్క పాటలో సందేశీయులు लेकर के जाते। బాబా సన్ముఖానికి భోగ్ తీసుకుని వెళ్ళేవారు. बाबा उसको प्यार से బాబా వారికి దానిని ప్రేమతో స్వీకారం చేసి అందులో శక్తిని నింపి దానిపైన దృష్టి వేస్తారు. బాబా యొక్క దృష్టి పడుతుంది. सारे भोजन के अंदर मिला करके सबको खिलाया जाता। దాన్ని ఆ పదార్థాన్ని ఏవైతే వారు తీసుకుని వెళ్ళారో అదే కిందికి తీసుకువచ్చి అన్ని ఆహార పదార్థాల్లో కలిపి వేసేవారు. దాన్ని అందరికీ తినిపించేవారు. అందువల్ల అందరికీ శక్తి లభిస్తుందని బాబా అనేవారు. वैसे तो श्री बाबा कहते ఇది సత్యం కూడా. खाता नहीं हूँ, अभोक्ता हूँ, శివ బాబా అంటారు, నేను అభోక్తనే, నేనేమి తినను, కానీ పిల్లలకైతే నేను తినిపించాలి. నేను పిల్లలకి बच्चे ऑफर करते हैं, ప్రసాదం తినిపించాలి కదా. वासना लेते हैं कि इस పిల్లలు से बनाया गया బాబాకి భోగ్ పెట్టినప్పుడు బాబా దాని యొక్క వాసన తీసుకుంటారు. భావనలను కూడా గ్రహిస్తారు. ఏ ప్రకారంగా తయారు చేస్తారు, ఎలాంటి స్మృతులు తయారు చేస్తారు. అందువల్ల విధి ప్రకారంగా సద్గురువారం నాడు భోగ్ అయితే పెడతారు. స్పెషల్గా ప్రతి సెంటర్లోనూ భోగ్ పెడతారు. కానీ हर स्थान पर, चाहे वो प्रवृत्ति के स्थान है, కానీ ప్రతి స్థానంలో ప్రవృత్తి కావచ్చు, బాబా ఇల్లు కావచ్చు, नियम पूर्वक నియమపూర్వకంగా 2 बार तो भोग लगता है, 2 సార్లు అయితే భోగ్ పెడతారు. भोजन का और रात्रि भोजन का। మధ్యాహ్నం భోజనం అప్పుడు, రాత్రి భోజనం అప్పుడు 2 సార్లు. में भी और सेवा केंद्र మధుబన్ యొక్క సిస్టంలో కూడా అలాగే సేవా కేంద్రాల్లో కూడా 2 సార్లు భోగ్ పెడతారు. भोजन बनता है, पहले अलग से बर्तनों में భోజనం తయారైన తర్వాత साथ उस भोजन को रखते हैं। చాలా శుద్ధితోటి వేరే పాత్రలోకి పెట్టి దాన్ని బాబా రూమ్లోకి వెళ్ళి బాబాకు స్వీకారం చేయిస్తారు. और बाबा कई बार బాబా చాలాసార్లు సందేశీలతో भोजन की क्वालिटी पर भी ध्यान खिंचवाया है। భోజనం యొక్క నాణ్యత, క్వాలిటీ పైన ధ్యాస పెట్టమని చెప్పారు. संदेशियों को अनुभव भी कराया है बाबा। సందేశీలకు ఆ అనుభవం కూడా చేయించారు. ఏ భావనతో చేశారు. संदेशी बाबा के पास ఒకసారి ఒక సందేశి బాబా వద్దకు భోగ్ తీసుకుని వెళ్ళింది. और जाते ही వెళ్ళగానే ने भोग की थाली में एक सांप देखा। ఆమె భోగ్ యొక్క పళ్ళెంలో ఒక సర్పాన్ని చూసింది. అది చూసి ఆమె భయపడిపోయింది. इस थाली में क्या है? भोग ఈ देखा नहीं, భోగ్ యొక్క పళ్ళెంలో సర్పం ఎలా వచ్చింది అని ఆమె डरी हुई थी, कहती బాగా భయపడిపోయింది. सांप है या कीड़ा है, कुछ ऊपर वतन में ఈ बाबा ने हमको दिखाया। భోగ్ పళ్ళెంలోకి ఇలాంటి కీటకాలు, సర్పాలు ఎందుకు వచ్చాయి అని ఆమె बनाने वाली जो भोग
ఆశ్చర్యపోతున్నది. नहीं, बहुत शुद्धि से बहुत अच्छा, इसमें कुछ भी नहीं है। అయితే తయారు చేసేవాళ్ళు చెప్పారు, మేము చాలా क्या होगा? మంచిగా బాబా స్మృతిలో తయారు చేశాము అని చెప్పారు. में एक बाल पड़ा हुआ था, అయితే ఆ భోగ్లో ఒక వెంట్రుక పడి ఉన్నది. ऊपर दिखाई दे रहा। ఆ వెంట్రుక ఆమెకి సర్పంలాగా కనిపించింది. బాబా అన్నారు, बच्चे भगवान को भोग పిల్లలు బాబా शुद्धता होनी चाहिए। భగవంతుడికి భోగు పెట్టేటప్పుడు చాలా శుద్ధత ఉండాలి. से भोग बनाने वाले के बाल झड़ते हैं, गिर जाते కొన్నిసార్లు ఆహారం వండేవారి యొక్క వెంట్రుకలు పడిపోతాయి భోజనం తయారు చేసేటప్పుడు. हैं तो उसकी दिल खराब होती है। అప్పుడు మన మనసు పాడవుతుంది. అందువల్ల साथ చాలా సుందరతతోటి స్వచ్ఛతతోటి बहुत बड़ी భోగ్ తయారు చేయించాలి. एक बार मैं एक स्थान पर गया था, నేను ఒకసారి ఒక స్థానంకి వెళ్ళాను. बहन संदेशी ఒక చిన్న అక్కయ్య, సందేశీ అక్కయ్య ట్రాన్స్లోకి వెళ్తుంది. ఆవిడ చాలా అమాయకురాలు. के अंदर कोई भी प्रकार की ఏ ప్రకారమైన बातों का ज्ञान भी नहीं था। బయట విషయాల యొక్క జ్ఞానం లేనే లేదు, ప్రాపంచిక జ్ఞానం లేనే లేదు. ఆమె భోగ్ పెట్టి వచ్చి सुनाने लगी బాబా యొక్క సందేశము వినిపించడం మొదలుపెట్టింది. तो उसने सब बातें सुनाई और ఆ రోజు అన్ని విషయాలు చెప్పి कि जब उठी तो मैं ఆమె से बुलाया, లేచి వెళ్ళబోతుంటే నేను ఆమెను పిలిచి ఆమెను అడిగాను, బాబా ఎలా భోగ్ స్వీకారం తీసుకుంటారు, మీరు పైకి వెళ్తారా లేక బాబా కిందకి వస్తారా, ఇలాంటి విషయాలు నేను ఆమెతో అడిగాను. और इतने भोले रूप में उसने ఆమె చాలా అమాయకంగా చెప్పింది, कि जब मैं ट्रांस में जाती నేను ఎప్పుడైతే ధ్యానంలో వెళ్తానో हूँ, साकार वतन का है वो बाबा, वतन इमर्ज कर देते ఏదైతే సాకారంలో జరుగుతున్నదో అదే వతనంలో నా ముందర ఇమర్జ్ చేస్తారు. బాబా వచ్చి నా ముందర కూర్చుంటారు, నన్ను అడుగుతారు, నువ్వేం తీసుకొచ్చావో అని అడుగుతారు, నాకు చూపించమని అడుగుతారు. लगते हैं। బాబా స్వయంగా ఒక్కొక్కసారి బాబా స్వయంగానే పళ్ళం పక్కకు పెట్టి చూస్తారు. मुझे कहते हैं, अच्छा बच्ची जो लाई हो मुझे खिलाओ पहले। ఆయన అంటారు, उसने उधर से वतन का बताया, నాకు తినిపించమని కూడా అడుగుతారు. बाबा आकर के जैसे बैठ गए और फिर कहते, अच्छा बच्ची तुम और किसके लिए लाई हो? तो किसी का भोग था उस दिन, मैं खिलाने के लिए भी लाई हूँ। అయితే బాబా పిల్లల్ని అడుగుతారు, మీరు ఇంకెవరి కోసమైనా ఈ భోగ్ తీసుకుని వచ్చారా అని కూడా అడుగుతారు. कभी बाबा బాబా వారిని కూడా పిలుస్తారు, భోగు ఎవరైతే నిమిత్తం అయ్యి పెట్టించారో వారిని కూడా పిలుస్తారు. బాబా స్వయంగా వారికి తినిపిస్తారు. उत्तर देते, ఇలా కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. बाबा से पूछ लेती थी। నేను చాలా అమాయకంగా బాబాని అడుగుతాను, सेंटर का मकान बदली करना था, సెంటర్ మార్చవలసి ఉంది, ఒక స్థానం నుంచి ఇంకొక మార్చడానికి. మేము ఇళ్ళు వెతుకుతున్నాము, ఇళ్ళు దొరికేదే కాదు కిరాయికి. कहते बच्चे అయితే బాబా సందేశంలో చెప్పారు, మీ పక్కనే ఉన్నది, అక్కడ అడగ सुनाए बहनों को कि बाजू में ही तो है, ले लो इसको, छोड़ మీ పక్కన ఉన్న ఇల్లుని తీసుకోండి అని బాబా చెప్పారు, మీకు లభిస్తుందని చెప్పారు. कहती रही, कहीं नहीं मिलता है, कोई नहीं दे, కానీ టీచర్ అక్కయ్యలు అన్నారు, ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు, అన్ని చోట్ల వెతికాము అని బాబాకి చెప్పారు. बाबा के पास जाओ। అయితే అందువల్ల నేను భోగలో ఆ సందేశాన్ని తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను. कि बाबा आज हमको బాబా बहन कह रही है, बड़ी ఈరోజు టీచర్ అక్కయ్యలు మా పెద్ద అక్కయ్య చెప్పారు, ఏ ఇల్లు చూస్తామో दिखाओ। అది సందేశికి చూపించండి. तो कहती मैं ट्रांस में गई और నేను ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు आँख बंद किए हुए चली, నేను కళ్ళు మూసుకొని నడుస్తూ ఉన్నాను. और जब पीछे पीछे टीचर्स आई నా వెనకాలే టీచర్లు కూడా రావడం మొదలెట్టారు. करके उसकी आँख खुल गई। ఒక అన్నయ్య వచ్చిన తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ అన్నయ్య అడిగాడు నన్ను, మీకు ఇల్లు కావాలా అని అడిగాడు. मकान मालिक सामने आ गया और సో उसकी आँख खुल गई और उस मकान का सौदा हो गया उसी से। मतलब इतना అలా उसको బాబా टचिंग थी, ఆమెకి టచింగ్ ఇచ్చారు. और बाबा उसके साथ ही जैसे स्पष्ट उसको अनुभव कराते थे। బాబా చాలా స్పష్టంగా అనుభవం చేయించేవారు. जैसे ट्रांस में कभी कभी लगता है कोई कोई का पता नहीं అలా कैसा संदेश है, जादू ట్రాన్స్లో రకరకాల సందేశాలు వస్తుంటాయి, के आते हैं। చాలామందివి సందేశాలు వస్తుంటాయి. कई बार ये अनुभव किया है, నేను చాలాసార్లు అనుభవం చేశాను. अपने बच्चों को బాబా తన పిల్లలను चाहता है, बहुत राइट कई बार टचिंग देता है। ఏ అనుభవం చేయాలనుకుంటున్నారో దాని యొక్క టచింగ్ ఇస్తారు. ఒకసారి నేను बाबा आए थे, మధుబనంలో మెడిటేషన్ హాల్లో బాబా వచ్చారు. और शाम का समय बाबा शाम సాయంత్రం యొక్క సమయము, సాయంత్రము 7 గంటలకి బాబా వచ్చారు. 7-7:30 మధ్య रात का भोग था, రాత్రి సమయంలో భోగ్ పెడుతున్నాము. आए हुए थे। ఒకవైపు బాబా వచ్చి ఉన్నారు మెడిటేషన్ హాల్లో,
ఇంకొక వైపు భోగ్ పెట్టి అక్కయ్య ఎవరైతే ఉన్నారో जाने लगी ఆ कुछ भाइयों ने थोड़ा భోగ్ పెట్టడానికి పళ్ళని తీసుకొని బాబా से हंसी में बोल दिया ఇంటిలోకి బాబా కమరాలోకి వెళ్ళింది. బాబా అయితే హాల్లో కూర్చొని ఉన్నారు, మెడిటేషన్ హాల్లో. మీరు ఎందుకు బాబా గదిలోకి వెళ్ళారు అని అని అడిగారు ఆ అక్కయ్యతోటి. బాబా उसको लगा तो सही बात तो सही है बाबा ఆ అక్కయ్యకి కూడా అనిపించింది, బాబా మరి మెడిటేషన్ హాల్లో వస్తే నేను ఎందుకు బాబా రూమ్లోకి వెళ్ళి భోగ్ పెడుతున్నాను అని ఆమెకు కూడా అనిపించింది. కానీ భోగ్ అయితే పెట్టింది బాబా రూమ్లోనే. అయితే ఈ విషయాన్ని అవ్యక్త బాబాకు వినిపించారు. బాబా మీరైతే ఇక్కడ వచ్చారు, మరి సాకారంలో భోగ్ అయితే బాబా రూమ్లోకి వెళ్ళి ఎందుకు భోగ్ పెడతారు అని బాబాని అడిగారు. బాబా మంచి సమాధానం చెప్పారు. लेकिन नियम अनुसार बच्ची को वतन బాబా అన్నారు, के बाबा को भोग लगाना నియమానుసారంగా ఆ है वहाँ के जो బాబా పిల్లలు रेशन है వతనంలోకి వెళ్ళి భోగ్ పెట్టాలి. అక్కడ పవిత్రమైన వైబ్రేషన్స్ ఉంటాయి. బాబా దాన్ని స్వీకారం చేయడానికి, దాని వాసన గ్రహించడానికి నాకు టైం ఏం పట్టదు. तो बाबा यहाँ बैठा है तो एक सेकंड में वहाँ भी इमर्ज हो सकता है బాబాని మీరు ఆహ్వానం చేశారు, నేను కిందకి వచ్చాను. నేను కావాలనుకుంటే సెకండ్లో పై నా వతనంలోకి చేరుకోగలుగుతాను. में जाती है तो यहाँ के विचार मर्ज हो जाते हैं అయితే పిల్లలు ఎవరైతే భోగ్ పెడుతుంటారో వారికి ఇక్కడ విషయాల్లో ఇమర్జ్ అవుతాయి. అవి कराते हैं वो ఆ సందేశాన్ని తీసుకొని నా వద్దకు వస్తారు. तो यही करते हैं कि मैं वतन में बाबा के पास हूँ बाबा के सन्मुख हूँ బాబా సన్ముఖంలో पास दे रहे हैं బాబా భోగ్ పైన తన యొక్క ప్రకాశము పడేటట్లు చేస్తారు. करें बाबा आप खिला బాబాకు ప్రేమతోటి ఆ భోగ్ ఆఫర్ చేస్తారు. आप तो अपनी दृष्टि डालो బాబాకి స్వీకారం చేయిస్తారు. బాబా దృష్టి పడాలనుకుంటారు. బాబా దానిపైన దృష్టి వేస్తారు. माँ बाबा के तन से బాబా అవ్యక్త రూపంలో బ్రహ్మ బాబా యొక్క సూక్ష్మ తనువు ద్వారా దాన్ని స్వీకారం చేస్తారు. बाबा को भोग स्वीकार कराया जाता है ఇక్కడ కూడా చూస్తాం కదా, మురళి తర్వాత మనం బాబాకి భోగ్ పెడతాం కదా. तो हमारी बहनें भोग बाद में खिलाने के लिए फल पहले लाती हैं फिर मीठी टोली लाती हैं బాబాకు తినిపించడానికి ఫలాలు, మిఠాయిలు తీసుకొని వెళ్తారు. खिलाती थी उस समय बड़ी दादी బడి దాది ప్రకాశ్మణి आम था బాబాకు భోగు తినిపించేవాళ్ళు. అయితే బాబాకు ఆ రోజు మామిడి పండు బాబాకి తినిపించింది. కానీ మామిడి పండు బాగా పుల్లగా ఉంది. బ్రహ్మ బాబా తిన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు. ना खट्टे मीठे का ब्रह्मा बाबा तो स्वाद ले ही सकता है ना शिव बाबा को स्वाद भले ना आए శివబాబాకి అయితే ఆయన తిన్నారు కానీ బ్రహ్మబాబాకి అయితే తెలుస్తుంది కదా. दादी को दोबारा नहीं खिलाओ అయితే బాబా దాదికి చెప్పారు, వారించారు మళ్ళా. चम्मच से और बाबा ने इधर उधर देखा किसने అయితే खिलाया किसने काटा है बहन బాబా ఆ మామిడి పండుని ఎవరైతే ముక్కలు చేసి పంపించారో ఆ అక్కయ్యని పిలిపించారు. అయితే ఆ బాబా ఆ అక్కయ్యకి ఆ మామిడి పండు తినిపించారు. ఆ అక్కయ్య अरे ये तो इतना खट्टा है इतना మామిడి పండు తిని అయ్యో ఎంత పుల్లగా ఉంది అని గబగబా పళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. బాబా నవ్వుతూ ఉండిపోయారు. क्या शिक्षा दिया इसे బాబా ఈ విధంగా శిక్షణ ఇచ్చేవారు. ऐसे होता है घरों में చాలాసార్లు ఇలా అవుతుంది. ఇంట్లో గొడవ అవుతుంది కదా, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, పులుపు ఎక్కువైంది, ఇలాంటి గొడవలు అవుతాయి కదా. इससे हो भी गई गलती బాబా మనకి ఏం శిక్షణ ఇచ్చారంటే ఎవరైనా తప్పు చేస్తే వారికి इसलिए मैंने అర్థం చేయించండి. सिस्टम के अंदर और भक्ति के अंदर भी सेवरी के बेर गाए हुए हैं सेवरी ने चक चक करके राम को बेर खिलाए ऐसा गाया భక్త మార్గంలో కూడా శబరి రాముడికి लगता था झूठे बेर రేగిపళ్ళు తినిపించింది కదా. లక్ష్మణుడికి కోపం వచ్చింది, నువ్వు ఎంగిల్ చేసి రాముడికి తినిపిస్తావని. लगा रहे हैं ऑफर कर रहे हैं బాబాకి कम से कम उसकी चेकिंग तो की जाए इसमें कोई భోగ్ చేసేటప్పుడు దాని యొక్క చెకింగ్ అనేది చేయాలి. स्वीकार करेगा या नहीं బాబా స్వీకారం చేస్తాడా లేదా అని उसको टेस्ट किया जाए దాన్ని थोड़ा सा अलग करके वो झूठा नहीं होता है अलग से टेस्ट करके దాన్ని వేరుపరిచి భోగ్ పెట్టే ముందర వేరుపరిచి కొద్దిగా की थाली लगाने के पहले రుచి చూడాలి, అది బాబా స్వీకారం చేస్తారా లేదా అని. उसको चेक करके దాన్ని పరిశీలించాలి, చెక్ చేయాలి. ఉప్పు ఎక్కువైందా, करके కారం ఎక్కువైందా, అది చెక్ చేసి బాబాకు భోగ్ పెట్టేవాళ్ళు. तो हम सभी भी ब्रह्मा మనమందరం కూడా బ్రహ్మ భోజనం యొక్క మహత్వాన్ని యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. वो भोजन सात्विक तो है ही ब्राह्मण आत्माएं क्या खाती हैं బ్రాహ్మణాత్మలో సాత్విక భోజనం తింటారు కదా. ब्रह्मा भोजन में जब सम्मिलित हुआ हूँ कुछ प्रांतों की एक सिस्टम है
बहुत अधिक तेल, बहुत కొన్ని मिर्ची, ప్రాంతాల్లో मसाले, సిస్టమ్ ఉంటుంది, ఎక్కువ నూనె వాడతారు, ఎక్కువ మసాలాలు వాడతారు. लेकिन కానీ ब्राह्मण बच्चों को अपनी इस जीभ पर भी कंट्रोल चाहिए। బ్రాహ్మణ పిల్లలకు भोजन है తమ నాలుక పైన కూడా కంట్రోల్ ఉండాలి. वो साधारण బ్రహ్మ భోజనము చాలా సాధారణంగా సాత్వికంగా ఉండాలి, होना चाहिए। చాలా శుద్ధంగా కూడా ఉండాలి. तेज गरम मसाले, बहुत చాలా तेल, बहुत तेज గరం మసాలా కానీ మిరపకాయలు కానీ के लिए लाभदायक नहीं है। ఏవైతే మన ఆరోగ్యానికి మంచివి కావో అది వాడకూడదు. చాలాసార్లు బాబా చెప్తారు, బాబా अगर वो सात्विक है, అంటారు పిల్లలతోటి, ఈ భోజనము సాత్వికంగా శుద్ధంగా శాకాహారంగా पवित्रता का ये आधार स्तंभ है। ఇదే పవిత్రత యొక్క ఆధార స్తంభము. में जो उत्तेजनाएं आती हैं, కర్మేంద్రియాల్లో ఉత్తేజన వస్తుంది కదా, దాని యొక్క కారణము మన యొక్క ఆహారము, वृत्तियों की आसक्तियां हैं। వృత్తిల యొక్క ఆసక్తి. ఒకవేళ ఎక్కువ తిన్నామనుకోండి, ब्रह्मा भोजन के समय మనకి చాలా టేస్టీగా అనిపించింది అనుకోండి, दीदी बहुत वैरायटी कभी कभी ब्रह्मा भोजन बनवाती थी। దీది हाल में ब्रह्मा బ్రహ్మ భోజనము नीचे बैठना होता था, ऐसा వెరైటీగా చేసేది. చిన్న హాల్లో కూర్చోబెట్టి మా అందరికీ భోజనం పెట్టించేది. बैठती थी। అయితే మా ఎదురుకుండా దీది దాది కూర్చునే ఉండేవాళ్ళు. వెరైటీ భోజనం వచ్చేది. की याद में दो शब्द बोलती थी, బాబా స్మృతిలో 2-3 శబ్దాలు మాకు చెప్పేది, తర్వాత చెప్పేది, తినమని చెప్పేది. किस चीज में किसकी आसक्ति है। ఆమె పరిశీలించేది, ఏ వస్తువులో ఎవరికి ఆసక్తి ఉంది, ఏ ప్రకారంగా తింటున్నారు, వారు బాబా స్మృతిలో ఉన్నారో లేదా అవన్నీ గమనించేది. ఒకసారి बाबा के సాకార్ బాబా సన్ముఖంలో ఒక విషయం జరిగింది. మా దాదా ఆనంద్ కిషోర్ रही हैं कि जब सबने कुछ प्रसाद या कोई चीज मिठाई मिली, అందరికీ ప్రసాదంగా మిఠాయి లభించింది. तुमने जो खाया वो బాబా అడిగారు, खाया। పిల్లలు మీకు ఏదైతే లభించిందో అది మీరు బాబా స్మృతిలో తిన్నారా అని. అయితే ఆనంద్ కిషోర్ దాదా చాలా రమణీకంగా ఉన్నారు. फिर आपकी याद में బాబా నేను మిమ్మల్ని మర్చిపోయి తినేశాను, ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి, ఇప్పుడు మీ స్మృతిలో తింటానని నవ్వుతూ అన్నాడు. लेकिन बाबा हम बच्चों को బాబా మన పిల్లలకు చాలాసార్లు ఈ విషయం చెప్తారు. के सामने जो బాబా भोजन आया है उसको बड़ी शुद्धि से పిల్లలు स्वीकार మీ వద్దకు ఏది వచ్చినా కానీ सख्त भाव से, అనాసక్త భావనతోటి బాబా స్మృతిలో ये तो मुझे अच्छा नहीं लगता है, ఇది నాకు బాగుంటుంది, ఇది నాకు బాగుండదు, क्या करते हैं नाक से कोड़ने लगते हैं, ये मैं नहीं खाते, ये हटा दो यहाँ से, కొంతమంది ఏది పెట్టినా నాకు ఇష్టం లేదు, వద్దు, वो सिखाते తీసుకెళ్ళిపోండి, ఇలా రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. దాది అంటారు, భోజనంకి ఆదరణ చేయడం నేర్చుకోండి. प्यार से बाबा ఎంతో ప్రేమతో के आपके सामने थाली బాబాకు ప్రసాదం పెట్టి మీ వద్దకు తీసుకొని వస్తారు. जितना लेना है उतना ही लो, మీకు ఎంతవరకు అవసరం అంతే తీసుకోండి, వేస్ట్ చేయవద్దు. मेहनत है, బ్రాహ్మణ दाना मोहर समान है, బాబా ఇంటిలో में बहुत चीज़ें ले लेते हैं और భోగ్ పెట్టినది ప్రతి కణకణము చాలా మహత్వమైనది. వృధా చేస్తే మీకు పాప భారం అనేది పెరుగుతుంది. అందువల్ల చాలా ధ్యానం పెట్టి బాబా యొక్క యజ్ఞంలో ఏది తయారవుతుందో అది బ్రహ్మ భోజనము. हमारे तन को అది మన యొక్క తనువు निरोगी बनाने మనస్సును స్వస్థంగా నిరోగిగా తయారు చేస్తుంది. ఇదే భావనతోటి చాలా శుద్ధితోటి అనాసక్తి వృత్తితో తినాలి. అదేవిధంగా करके हजम किया जाए, దాన్ని జీర్ణం చేసుకోవాలి. खाएं, చాలాసార్లు మనము ఎంతో తినేస్తాము, सेवाएं नहीं करते, కానీ మనం సేవ చేయము, దాన్ని జీర్ణం చేసుకోలేకపోతాం. అది కూడా మనకి स्वस्थ रहने नहीं देता है। భారంగా అవుతుంది, శరీరాన్ని స్వస్థంగా ఆరోగ్యంగా ఉండనివ్వదు. అందువల్ల బాబా అంటారు, जो पालना मिल रही है, మీకు ఏదైతే పాలన లభిస్తుందో, खर्चा हो रहा है, जो आप మీ పైన ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మీరు స్వీకారం చేస్తున్నారు, దాన్ని రిటర్న్ కూడా ఇవ్వండి, సేవలు చేయండి. कुछ न कुछ శరీరంతో सेवा करो, ఏదో ఒక కర్మణ సేవ చేయండి. सेवा करेंगे బాబా యొక్క యజ్ఞ సేవ చేస్తే మీ పైన బరువు అనేది ఉండదు. तो बाबा के घर అందువల్ల महाभोजन బాబా ఇంటి యొక్క బ్రహ్మభోజనము చాలా శుద్ధితో और उसको बहुत తయారు చేయాలి. దాన్ని చాలా ప్రేమతో బాబాకు భోగ్ స్వీకారం చేయాలి. ఇంకొక విషయం చెప్పాలి, రమణీయమైన విషయం. బాబా ఒకసారి ఓం శాంతి భవన్లో వచ్చారు, అవ్యక్త బాబా. और सवेरे करीब
ఉదయం 8 గంటల సమయము आते थे सुबह 7-8 बजे तक बैठे थे। బాబా ముందటి రోజు రాత్రి వచ్చి ఉదయం 8 గంటల దాకా ఉన్నారు. तो दादी जी जब बाबा को विदाई देने आई, దాది బాబాకు వీడ్కోలు పలకడానికి వచ్చినప్పుడు దాదీది చెప్పింది, आज गुरुवार है, బాబా ఈరోజు గురువారము, ये आपको विदाई देंगे, ఇప్పుడు మేము మీకు వీడ్కోలు చెప్తాము, के लिए यहाँ पर भोग बनेगा, भोग అలాగే మీ గురించి మేము భోగ్ కూడా పెడతాము, భోగ్ కూడా తయారయ్యింది అని చెప్పారు. అందరిని పిలుస్తాము, तैयार होकर के आएंगे। 15-20 నిమిషాలు అందరు తయారయ్యి వస్తారు, అప్పుడు భోగ్ పెడతాము. पिता से मुस्कुराए और कहते, बच्ची బాబా बैठा है ना, నవ్వుతూ అన్నారు, कि अभी ले आओ। నేనైతే ఇక్కడే కూర్చొని ఉన్నా కదా, ఇంకెవరికి భోగ్ పెడతారు, ఇప్పుడే తీసుకురా అని చెప్పారు. पहले एक दिन कहा ఎందుకలా बाबा को वतन में भोग लगाओ, ఎందుకలా చెప్పారు? బాబా అంతకుముందు అన్నారు కదా, బాబాకు వతనంలో భోగ్ పెట్టండి అని. भोग का टाइम पूरा हो रहा है। बाबा ने कहा, बच्ची फिर कब भोग लगाओगी, बाबा तो यहीं बैठा है, ले आओ अभी मंगा लो। బాబా ఇక్కడే కూర్చున్నారు, మరి ఇప్పుడేమో బాబా ఇక్కడే కూర్చుని ఇప్పుడే భోగ్ పెట్టండి అని అంటున్నారు. बच्चों के समय का भी कदर, ये दोबारा బాబాకు 10 बजे भोग బాబా పిల్లల యొక్క సమయం గురించి కూడా ఆలోచన ఉంటుంది. बाबा ने कहा, नहीं बच्ची, जरूरत नहीं दोबारा लगाने की, अभी ले। ఇప్పుడే తీసుకురండి, ఇప్పుడే భోగ్ పెట్టండి అని చెప్పారు. बच्चों को हर प्रकार की ट्रेनिंग देता है, బాబా हर चीज में తన పిల్లలకు ప్రతి ప్రకారమైన సేవని ఇస్తారు, ఎలా అడ్జస్ట్ కావాలి. फकीर के फकीर कहे जाते हैं ना, లకీర్కి ఫకీర్ అని అంటారు కదా, అంటే ఈ నియమం అనుసారంగా परिस्थितियाँ నడవాలి అని అనుకుంటారు కదా, కానీ సమయం అనుసారంగా కూడా మనము अभी भी దానికి అనుకూలంగా ఉండాలి. हर गुरुवार को अलग अलग भाई बहनें ప్రతి గురువారం నాడు भोग लगवाते हैं, బాబా పిల్లలు సెంటర్లలో భోగ్ పెడతారు. ब्राह्मण ఒకరోజు ఒకళ్ళు दुआएं मिलती हैं, వారు బ్రాహ్మణుల యొక్క दान महा, ఆహారం స్వీకారం చేస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు లభిస్తాయి. क्योंकि అన్నిటికన్నా పెద్ద దానము అన్నదానము. चीजें यज्ञ के अंदर सफल होती हैं, लोग చాలా విషయాలు యజ్ఞంలో సఫలమవుతాయి, कहता है जो చాలామంది చేస్తూ ఉంటారు కదా, కానీ స్వచ్ఛమైన సంపాదన ఏదైతే ఉందో अन्न, उस कमाई का भोग भगवान के बच्चे స్వచ్ఛమైన సంపాదన చేసిన భోగ్ ఏదైతే ఉందో అది పిల్లల యొక్క भोजन से देवता పొట్టలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ శక్తితోటే, ఆహారం యొక్క శక్తితోటే దేవతలుగా అవుతారు. బాబా వతనంలో కూడా ఆ దృశ్యాన్ని చూపించారు. में महफिल लगती है, దేవతలు బ్రాహ్మణుల యొక్క సమావేశం అవుతుంది. इस ब्रह्मा भोजन के लिए तरसते हैं, దేవతలు కూడా ఈ బ్రహ్మ భోజనం గురించి తపిస్తారు. क्योंकि उनको पता है कि इसी ब्रह्मा వారికి भोजन తెలుసు, को खाकर के ఈ బ్రహ్మ భోజనాన్ని తినే నేను దేవతగా అయ్యాను. संगम पर इस ब्रह्मा भोजन సంగమంలో रीति से ఈ బ్రహ్మ భోజనాన్ని యథార్థ రీతిలో మనం అర్థం చేసుకోవాలి, ఈ మహత్వాన్ని అర్థం చేసుకోవాలి. के घर का भोजन భగవంతుడి ఇంటి యొక్క భోజనము చాలా శుద్ధతతోటి चलती थी साकार के समय, సాకార మురళిలో నడిచే సమయంలో अच्छे बाबा के घर में आएंगे, బాబా ఇంట్లో ఎలాంటి యోగి పిల్లలు వస్తారో వాళ్ళు చాలా యోగయుక్తంగా అయ్యి భోజనాన్ని తయారు చేస్తారు. जितना बड़ा प्रभाव, कई बार कितने भी अच्छी क्लास कराई जाए, మనం ఎంత మంచి క్లాస్ చేసినా కానీ ఇక్కడ लोग ఇక్కడ करते हैं, क्लासेस అనేక మంది వస్తారు, యోగ శిబిరానికి వస్తారు, క్లాసెస్ వింటారు, सिखाई जाती है, तो కానీ ఆఖరిలో ఒపీనియన్ రాయిస్తాం వారితోటి. వారు దేని యొక్క మహిమ చేస్తారంటే ఇక్కడ వ్యవస్థ గురించి, अच्छा भोजन, ఇక్కడ భోజనం యొక్క మహిమ చేస్తారు. वैरायटी कितना प्रकार का వాళ్ళు భలే ఇంట్లో రకరకాల భోజనాలు, చాలా రుచికరమైనవి వస్తువులు తిని ఉండవచ్చు, కానీ ఇక్కడ చాలా సింపుల్ याद में रहकर బాబా యొక్క స్మృతిలో తయారు చేయబడిన భోజనాన్ని వాళ్ళు ఎంతో మహిమ చేస్తారు, మెచ్చుకుంటారు. शीतल हो जाए, कर्मेंद्रियां एकदम स्वच्छ ఆ బ్రహ్మ భోజనాన్ని తినడం వల్ల మన కర్మేంద్రియాలు శీతలం అవుతాయి, యోగం సహజంగా అవుతుంది. इस पर ध्यान देना है, మనందరికీ దీనిపైన ధ్యాస పెట్టాలి. ఏది లభించినా అది తింటాము, వేరేగా వండుకొని తింటాము, कुछ न कुछ उसे स्वीकार అలా కాదు. బాబా ఇంటిలో ఏదైతే భోగ్ పెట్టి करती है, మనకి ఇస్తారో దాన్ని స్వీకారం చేయాలి. बाबा की याद में बनाना అలాగే తయారు చేసేవాళ్ళు కూడా బాబా యొక్క స్మృతిలో चाहिए, क्योंकि आजकल क्या है, తయారు చేయాలి. थोड़ा सा कई स्थानों पर बच्चे लूज हैं, చాలా స్థానాల్లో బాబా పిల్లలు ఈ విషయంలో కొద్దిగా బలహీనంగా ఉన్నారు. వాళ్ళు అంటారు మేము జైన్ ఫుడ్ తింటాము, అంటే జైనులు వండే ఆహారాన్ని తింటాము అని. అయితే ज्ञान में चलने वाली बैठी थी, मैं अपना भोजन निकाला, हमने మరి దాంట్లో ఉల్లిపాయలు అవి వేస్తారు కదా. तो कहती नहीं भाई जी, मैं तो लाई तो नहीं हूँ, लेकिन यहाँ मैं जैन फूड खाऊंगी, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మేము జైన్ ఫుడ్ అంటారు, అంటే జైనుల
ఆహారము తింటాను అని. అయితే అన్నయ్యకి అర్థం కాలేదు. जिसमें लहसुन प्याज नहीं पड़ता है। అయితే ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వాడిన ఆహారము पवित्रता कितनी है, उनके विचार कैसे నేను తింటాను అని చెప్పింది. అయితే ఇక్కడ ఏ భావనతో ఆహారం తయారు చేస్తారో ఆ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. कोई लोभ लालच की वृत्ति ఎవరైనా స్వార్థంతో క్రోధంతో ఆహారాన్ని తయారు చేసిన ఆహారాన్ని भावना है उसकी गलत है और भोजन बना रहा है, అలాంటి భోజనం మనం స్వీకారం చేస్తే का प्रभाव उस మన भोजन के अंदर మనసు పైన ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. आज जो बहुत सारे टेंशन पैदा हो रहे हैं ब्राह्मण जीवन में, బ్రాహ్మణ జీవితంలో చాలా कारण ये बनता है టెన్షన్స్కు యొక్క ముఖ్యమైన కారణము विधि से और किस स्मृति ఆహారం తయారు చేసేవాళ్ళు ఏ స్థితిలో खा तो लेते हैं, ఏ స్మృతిలో ఆహారం తయారు చేస్తున్నారో దాని యొక్క ప్రభావం ఉంటుంది. किसी किसी को खाना पड़ता है। ఎమర్జెన్సీలో కొంతమందికి తినవలసి వస్తుంది. చాలా సార్లు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే भोग लगा करके అయితే को स्वीकार బాబా స్మృతిలో బాబాకి మీరు భోగ్ పెట్టి స్వీకారం చేయాలి. ऐसी चीज़ें बनती हैं, फिर हम बाबा को भोग लगाएं या न लगाएं। కొంతమంది ఏమంటారంటే మా ఇంట్లో बाबा कई बार कहते हैं బాబాకి जहाँ पर ऐसा कुछ भी बन रहा है गलत है, जो हमारी मर्यादाओं के ब्राह्मण जीवन की गलत है, उस बर्तन में बनाया हुआ भोजन भगवान को भोग नहीं लगाना है। బాబా उसके लिए अलग పిల్లలు అడుగుతారు బాబాతోటి, మా ఇంట్లో కొన్నిసార్లు బాబాకి స్వీకారం చేయలేని వస్తువులు ఆహార పదార్థాలు తయారవుతాయి, అది మరి ఏం చేయాలి అట్లాంటప్పుడు? బాబా అంటారు అలాంటి बना के कहते हैं ये हम ब्रह्मा నిరుద్ధమైన పాత్రలో తయారు చేయబడిన ఆహారాన్ని బాబాకు స్వీకారం చేయవద్దు అని బాబా చెప్పారు. इसलिए बहुत ध्यान दे करके అందువల్ల చాలా ధ్యాస పెట్టుకొని योगी जीवन का ఇది మన యోగి జీవితము, పవిత్ర జీవితము, నిరోగి జీవితం యొక్క ఆధారము से बहुत पवित्र బ్రహ్మభోజనము. అందువల్ల శుద్ధమైన విచారాలతోటి సాత్విక భావనలతో తయారు చేయించాలి. అప్పుడే అది బ్రహ్మభోజనము. आत्मा ఆ బ్రహ్మభోజనంతో ఆత్మ స్వచ్ఛంగా పవిత్రంగా అవుతుంది. కర్మేంద్రియాలు శీతలంగా అవుతాయి. मूल धारणा के लिए పవిత్రత యొక్క మూలధారణ గురించి पहली ఇది మొట్టమొదటి ధ్యానము పెట్టవలసిన విషయము. और अपने जीवन में शुद्ध మీ జీవితంలో శుద్ధాన్నము, పవిత్ర భోజనము, బాబా స్మృతిలో తయారు చేయబడిన ఆహారము యోగయుక్తంగా అయ్యి తినాలి. బాబాకు స్వీకారం చేయించాలి. అనాసక్త వృత్తితోటి लाइफ में कोई तनाव किसी भी प्रकार का మీ యొక్క జీవితంలో ఎటువంటి టెన్షన్ అనేది రాదు, సమస్యలు అనేవి రావు. ఓం శాంతి.